నమస్తే కిరణ్ గారు. నమస్తే సౌజన్య, చెప్పండి. సో ఇది ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ కూడా దిల్ రాజు ప్రొడ్యూసర్. ఇంతకు ముందు దిల్ రాజు గారే ఒక మహేష్ బాబు గారు చేసినటువంటి సినిమా కూడా అప్పుడు కూడా కొంచెం ఇలానే స్టార్టింగ్ ప్రాబ్లం హాలిడేస్ వచ్చిన టైంలో. సో రివ్యూవర్స్ కూడా కొంచెం నెగిటివ్ టాక్ ఇవ్వడం, తర్వాత ప్రెస్ మీట్ పెట్టానంతా అదంతా జరిగింది. సో లాస్ట్ది దీనికి కంపారిజన్ చేసుకుంటే తర్వాత ఎంత హిట్ అయిందో మనం చూసాం. మహేష్ బాబు గారి సినిమా సేమ్ అవుతుంది, గుంటూరు సేమ్ సీన్ రిపీట్సా? దేవరకి ఎలాంటి నెగిటివ్ టాక్ వచ్చింది, గుంటూరు కారంకి ఎలాంటి నెగిటివ్ టాక్ వచ్చింది, తర్వాత ఇవి మంచి సినిమాలుగా నిలిచాయి కదా. సో ఇవాళ గేమ్ చేంజర్ కూడా అలాగే ఒక మంచి సినిమాగా నిలుస్తుంది. సో నిలవాలని నేను కూడా కోరుకుంటున్నాను చాలా. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా రేర్గా వస్తూ ఉంటాయి, యాక్సెప్ట్ చేయాలి. సో అండ్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే, సో రిలీజ్కి వచ్చి ఇంటికి వెళ్తున్న సమయంలో ఇద్దరు టీనేజర్స్ చనిపోయారని చెప్పేసి అని మనం విన్నాం. సో అట్ ద సేమ్ టైం మళ్ళీ అగైన్ ఇక్కడ మళ్ళీ పుష్పతో కంపారిజన్ చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే రీసెంట్గా జరిగిన సంఘటనలు కాబట్టి. పుష్ప 2లో హైదరాబాద్లో సంధ్యా థియేటర్ దగ్గర ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఏం జరిగిందో మనందరికీ తెలిసింది. సో అక్కడ వాళ్ళకేమో నష్టపరిహారం కింద 2 కోట్లు ఇచ్చారు. ఏపీలో వాళ్ళిద్దరికీ కలిపి ఒక 15 నుంచి 20 లక్షలు మాత్రమే ఇచ్చారు. అటు రామ్ చరణ్ గారు మీరు చెప్పిన దాని ప్రకారం 10 లక్షలు అన్నారు. సో అలాగే దిల్ రాజు గారు 5 లక్షలు ఇచ్చారు అని, పవన్ కళ్యాణ్ గారు 5 లక్షలు ఇచ్చారు అని చెప్పేసి అని అంటున్నారు. సో ఇక్కడేమో కోట్లు వచ్చాయి, అక్కడేమో వాళ్ళ గవర్నమెంట్ కాబట్టి 15 లక్షల వరకు 20 లక్షల వరకే ఉంది, అంతవరకు ఇస్తున్నారనేది కొంతమంది వాదన. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఒకసారి సంఘటనని మనం ఒక టేబుల్ వేసుకొని రాసుకొని చూసుకోవాలి, కంపారిజన్. ఈ సంఘటన ఎలా జరిగింది? అల్లు అర్జున్ గారు ఎలాంటి అనుమతులు లేకుండా బయట ర్యాలీ తీయటం వల్ల, జనం ఎక్కువ రావటం వల్ల అది జరిగింది. ఆ సంఘటన ఎట్లా జరిగింది? ఆల్రెడీ సభా వేదిక వద్ద ఎట్లాంటి తోపులాట్లు ఎట్లాంటివి లేవు, చాలా చక్కగా జరిగిపోయింది. ఇంటికి వెళ్ళిపోతున్న సమయంలో వాళ్ళకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లు సహజంగా జరుగుతూ ఉంటాయి. ఇది పవన్ కళ్యాణ్ తప్పిదం అందామా, లేకపోతే రామ్ చరణ్ తప్పిదం అందామా? అనలేం కదా అది. కానీ ఈ సంఘటనలో అల్లు అర్జున్ తప్పిదం ఉంది, నిర్మాతల తప్పిదం ఉంది, సంధ్యా థియేటర్ యాజమాన్యం తప్పిదం ఉందా లేదా? ఇది వీళ్ళ తప్పు, అది వాళ్ళ ఉదారత. వీళ్ళకి తప్పుకి ప్రాయశ్చిత్తం, నష్టపరిహారం అది. ఇక్కడ వీళ్ళ మంచి మనసుకు, ఉదారతకు నిదర్శనం అది. వాస్తవానికి వాళ్ళు ఇవ్వక్కర్లా, ఎందుకంటే వాళ్ళ తప్పు కాదు. ఎవరి భద్రత వాళ్ళు చూసుకోవాలి కదండి. ఎవరైనా మనకి పోలీసులు మీరు హెల్మెట్ పెట్టుకోండిరా అని చెప్తారు. హెల్మెట్ పెట్టుకోకుండా యాక్సిడెంట్ అయినప్పుడు పోలీసుల మీద ఫైన్ వేస్తామా? మనం వేయం కదా. రాష్ట్ర ప్రభుత్వం మీద ఫైన్ వేయం కదా. వాడు హెల్మెట్ పెట్టుకోక, వాడు సరిగా డ్రైవ్ చేయక వాడు చనిపోయాడు యాక్సిడెంట్ అయ్యి. సో అలానే ఇవాళ మనం పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే ఆ సినిమా యూనిట్ను మనం ఎటువంటి నిందించలేము ఆ విషయంలో. వాళ్ళ ఏర్పాట్ల వరకు కరెక్ట్గా చేశారు. పవన్ కళ్యాణ్ గారు పదే 4 సార్లు విజ్ఞప్తి చేశారు. ఇద్దరు చెప్పారు, రామ్ చరణ్ గారు కూడా చెప్పారు, మీకోసం జాగ్రత్తగా వెళ్ళండి, మీకేం జరిగినా మేము చాలా ఎక్కువ ఫీల్ అవుతాము అని. మీకోసం తల్లిదండ్రులు వెయిట్ చేస్తుంటారు, దయచేసి జాగ్రత్తగా వెళ్ళండి. వాళ్ళకి ఇది ఉండాలి కదా. అంటే కిరణ్ గారు ఇక్కడ ఏంటంటే, ఎవరైతే చనిపోయిన ఇద్దరు వ్యక్తుల్లో ఒక్కరి అమ్మగారు ఏమంటున్నారంటే, వాళ్ళ మదర్ తల్లి, సో అక్కడికి వెళ్ళడం వల్లే నా కొడుకు చనిపోయాడు అని చెప్పి ఆవిడ అంటున్నారు. అది మనం ఎంతవరకు తీసుకోవాలి, ఎలా కన్వే చేయాలి? అంటే ఇప్పుడు తల్లి బాధ, దాన్ని మనం ఏం కామెంట్ చేయడం కరెక్ట్ కూడా కాదు. ఇప్పుడు నేనేమంటానంటే కరెక్టే, ఆమె ఆవేదన మనం కాదనం. కానీ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెమ్మంటుంది, కూరగాయలు తెచ్చి కూరగాయల వల్లే మార్కెట్కి వెళ్ళడం వల్లే చనిపోయాడంటే, లేకపోతే ఇంకో చోట అది వెళ్ళినందువల్ల అక్కడ జరిగితే అక్కడికి వెళ్ళినందువల్ల చనిపోయాడు అనొచ్చు. వెళ్ళిపోయి వచ్చేసి ఇక వెళ్ళిపోతున్న క్రమంలో వాళ్ళు ఎలా వెళ్ళారో, ఏం చేసి వెళ్ళారో, వాళ్ళు నిజంగా అంటే నాకు తెలియదు, దర్యాప్తులో ఏమన్నా తెలిసిందో లేదో తెలియదు. డ్రింక్ చేసి డ్రైవ్ చేశారా, లేకపోతే మామూలుగా డ్రైవ్ చేశారా, లేకపోతే పల్టీలు కొట్టారా, స్కిట్లు చేశారా, స్టంట్లు చేశారా, ఎలా చేశారో తెలియదు కదా మనకి. అందులో వాళ్ళ తప్పిదం ఎంత ఉంది, కొట్టినోడి తప్పిదం ఎంత ఉంది, ఇవన్నీ దర్యాప్తులో సాగాల్సినవి ఇవన్నీ కూడా. సో రోడ్ల వ్యవహారం కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి, రోడ్లు గందరగోళం, అలాంటి రోడ్ల వల్లనే యాక్సిడెంట్లు జరిగినాయి అనేసి. సో రెండిటికి అసలుకి నక్కకు నాకలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఇది వీళ్ళ తప్పిదం వల్ల, వీళ్ళ తప్పిదం వల్ల ఈ సంఘటన జరిగింది. వీళ్ళ తప్పిదం లేకపోయినా, వీళ్ళు 100 జాగ్రత్తలు చెప్పినా
వాళ్ళు ప్రమాదం జరిగింది. వాళ్ళు రమ్మనలేదు కదా అందరినీ. మీరు వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా ముందు 3 రోజుల నుంచి చెప్తున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే 3 రోజుల నుంచి వచ్చేవాళ్ళు జాగ్రత్తగా రండి, జాగ్రత్తగా వెళ్ళండి, ఈలోపు 4 గంటల లోపు రండి, లేకపోతే రద్దీ ఎక్కువ అవుతుంది, మీరు ఇబ్బంది పడద్దు. పదే పదే చెప్పిన తర్వాత కూడా ఆ రకంగా జరిగింది అంటే వీళ్ళు ఎట్లా బాధ్యత వహించాలి అంటున్నా. ఇంకొక అంశం, కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలి, స్టంట్లు చేయండి అని చెప్పి ఆయన చెప్పాడు, అందుకే వాళ్ళు స్టంట్లు చేసి చచ్చిపోయారు. ఆయన చెప్పింది స్టంట్లు చేయమని కాదు, యువతలో విపరీతమైన శక్తి ఉంటుంది, ఆ ఎనర్జీ లెవెల్స్తో వాళ్ళు ఏదైనా పొలిటికల్ ర్యాలీస్లోనో సినిమా ఫంక్షన్స్లోనో ఎనర్జీ చూపిస్తుంటారు, సైలెన్సర్లు తీసి బండ్లో స్టంట్లు చేస్తుంటారు. ఇవాళ ఏం లేవు, సినిమాలు కూడా ఉండట్లేదు తక్కువ. అలాగే ఉపాధి కల్పించడానికి ఒక 6 నెలలు పడుతుంది ప్రభుత్వానికి. ఈలోపు వాళ్ళ ఎనర్జీ వేస్ట్ అవ్వద్దు, బయట ఇట్లా స్టంట్లు చేసి ఇబ్బంది పడద్దు వాళ్ళు. కాబట్టి ఒక స్కిల్ డెవలప్మెంట్ స్కూల్ వాళ్ళ కోసం పెట్టండి అని ఆ కంటెస్ట్లో చెప్పాడు ఆయన. వాళ్ళు ఆ ఎనర్జీని రోడ్ల మీద పెట్టి ప్రమాదాల పాలవుతారన్న ఉద్దేశంతో మీరు స్టంట్ స్కూల్ లాంటివి ఏమైనా పెట్టండి, మా వాళ్ళకు ఉపాధి కల్పించండి అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ స్టంట్ చేయమన్నాడని చెప్పి వీళ్ళు చెప్తే సగం వరకే తీసేసుకొని మిగతా సగాన్ని వినకుండా ఈ రకంగా దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి ఆయన అరెస్ట్ చేయాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా జనం చూస్తున్నారండి. మరి ఒకళ్ళ తల్లి ఏమో తెలియదు, ఇంకొకళ్ళ తల్లి బయట అయితే నేను విన్నా. దానికి వాళ్ళని తప్పేమీ లేదు, వాళ్ళని ఏమనకండి, ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారిని కానీ రామ్ చరణ్ గారిని కానీ వాళ్ళ కుటుంబాన్ని ఏమనద్దు, వాళ్ళ తప్పేముంది ఇందులో అని చెప్పేసి ఆమె చెప్పిన బయటలు కూడా మనం చూసాం. అంటే వీళ్ళు శవ రాజకీయాలు చేయటంలో ఆరితేరు ఉంటారు వైసీపీ వాళ్ళు. శవం ఎక్కడ దొరుకుతుందో అక్కడ వాలిపోదామని రాబందుల రాజకీయం ఇది. సో ఆ రాబందుల రాజకీయాల్లో భాగంగా ఇలాంటి ఆరోపణలు చేస్తారే తప్ప అందులో వాస్తవాన్ని మనం ఎంత గమనిస్తే పుష్పకి దీనికి ఎంత వ్యత్యాసం ఉందండి. ఈవెన్ ఇవాళ అది జరిగిన తర్వాత ఎన్నో విమర్శలు వచ్చి చీల్చి చెండాడితే సమాజం అప్పుడు వెళ్ళి ఆ ఎక్స్గ్రేషన్ ఇచ్చారు. కానీ ఇవాళ జరిగిన పక్క రోజే రామ్ చరణ్ అభిమానులు వెళ్ళేసి చెక్కులు ఇచ్చారు, పవన్ కళ్యాణ్ ప్రకటించి ఆ చెక్కులు అందజేశాడు, ఆ దిల్ రాజు మళ్ళీ చెక్కులు పంపించాడు. వెంటనే ఇమ్మీడియట్ స్పందన, వెంటనే వాళ్ళకి వాళ్ళ ఇంటికి వాళ్ళ అధికారులు వెళ్ళేసి భరోసా ఇచ్చి